గ్లాస్ పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం మిర్రర్ పెయింటింగ్ అనేది చూడండి మీరు. విగ్రహాలు ఇంకో ఆల్మోస్ట్ 1.5 month లో మొత్తం తయారైపోతాయి. ఈసారి ఏంటంటే మంచి కొత్త కొత్త థీమ్ తోటి మంచి విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. మన గల్లీలో పూజించే విగ్రహాన్ని కూడా ఇక్కడ బుక్ చేయించుకొని మరి తయారు చేయించుకుంటారు. మాకు ఈ థీమ్ లో కావాలి, ఇలా రెడీ చేయాలని చెప్పేసి. సో చూడండి, ప్రతి ఒక్క విగ్రహం ఒక యూనిక్ థీమ్ అన్నమాట. పార్వతీదేవి ముందుగా స్వామివారిని తయారు చేసే ప్రక్రియ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 10 అవతారాలు బుక్కి పట్ల తయారు చేస్తున్నారు అనమాట. ఇది కూడా చూడండి ఎంత బాగుంది విగ్రహం. అయితే మనం ధూల్పేటలో ఉన్న ఏ గల్లీలో తిరిగినా కానీ గల్లీకి మనకు విగ్రహాలు కనబడతాయి అనమాట. చూడండి, ఇంటి ముందు ఒక విగ్రహం, ఇంటి వెనకాల కొన్ని విగ్రహాలు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను మళ్ళీ ఈ రోజు ధూల్పేటకి వచ్చేసాను అనమాట. ధూల్పేటలో ఇంకొన్ని విగ్రహాలను చూసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి. సో నేను ధూల్పేటలో ఇప్పుడు ఇక్కడ బండి ఆపంగానే కొంచెం ముందుకు వచ్చాను అనమాట. చూడండి, ఇక్కడ ఒక 30 నుంచి 40 అడుగుల విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారు. ప్రజెంట్ వర్క్ నడుస్తుంది ఇక్కడ. అదే మనం మొన్న వరకు భారీ ఎత్తున ఒక 25 ఫీట్ వరకు చూసాము. ఇప్పుడు చూడండి మీరు 30 నుంచి 40 ఫీట్ల విగ్రహం అనమాట. అది కూడా మన ముంబై మోడల్లో ఉందన్నమాట. ఇది కూడా తయారవుతుంది ఇక్కడ. చూడండి ఎంత పెద్ద విగ్రహాలు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొత్తం ఇంకా ఈ గల్లీలో చాలా రకాల విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. ఇవి కొన్ని పోయినసారి అన్నమాట. వీటిని కూడా కొంచెం మళ్ళా రీమోల్డ్ చేసే వర్క్ అయితే నడుస్తుంది. అది కూడా చేస్తారు. అండ్ చూడండి, మనకు ముందునే ఒక మంచి అయోధ్య థీమ్ తోటి విగ్రహం తయారై ఉంది. విఘ్నేశ్వరుడు, అలాగే పక్కన మన అయోధ్య శ్రీరాముని థీమ్ అన్నమాట. ఇలా కూడా తయారు చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ధూల్పేటలో గల్లీ మనం ఏ గల్లీకి పోయినా విగ్రహాలు తయారు చేస్తూనే ఉంటారు. పెద్ద విగ్రహాలు తయారవుతూనే ఉంటాయి. చూడండి, మనం అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము. రైట్ సైడ్ లో చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ విగ్రహాలు తయారవుతున్నాయి. అండ్ ముందల కూడా చూడండి, ముందల కూడా విగ్రహాలు తయారవుతున్నాయి. అయితే మనం మొన్న మొత్తం విగ్రహాలను చూసాం కదా. ఇది వచ్చేసి SSK ఆర్ట్స్ అన్నమాట. అయితే మొన్న మనం చూసిపోయిన విగ్రహాలకైతే ఇప్పుడు మనకు మొత్తం గ్లాస్ పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం మిర్రర్ పెయింటింగ్ అనేది చూడండి మీరు. పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ధూల్పేటలో విగ్రహాలు తయారు చేయడం అండ్ వాటికి రంగులు వేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి, బుజ్జ వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ అటు ఇటు పక్కల అంటే మన సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక్కడ మూషిక వాహనం కూడా ఉంది. అయితే ఇలా రంగులు వేసే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ విగ్రహం చూడండి, ఇక్కడ మొత్తం ఇప్పుడు రంగులు వేసే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి విగ్రహాలు ఇంకో ఆల్మోస్ట్ 1.5 month లో మొత్తం తయారైపోతాయి. రంగులు కూడా మంచి కలర్ అయితే వేశారు చూడండి మీరు. బ్యాక్గ్రౌండ్ సంబంధించి అండ్ మన విఘ్నేశ్వరుని పక్కన అటు ఇటు సైడ్. అండ్ ఇది వచ్చేసి మన రాముని కలర్, బ్లూ కలర్ అయితే మన వినాయకునికి అయితే వేశారు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది చూడండి. ఈసారి ఏంటంటే మంచి కొత్త థీమ్ తోటి మంచి విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. అండ్ ఈ విగ్రహం చూసుకుంటే ఎంత బాగుంది చూడండి. కొంచెం ఇక్కడున్న వేణుగుకి అయితే ఇంకా రంగులు నార్మల్ గా మనకు జ్యువెలరీకి సంబంధించిన రంగులు వేయలేదు. అక్కడ చూడండి ఎంత బాగుంది. సేమ్ ఇదే విగ్రహం ఇక్కడ ఉంది. దీనికి చూడండి ఎంత మంచి రంగులు వేస్తారు. ఇంకా వర్క్ ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా సెపరేట్ వర్క్ కూడా చేస్తారు. అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఈ విగ్రహం చూడడానికి చాలా పెద్ద ఉంది. మాక్సిమం ఒక 20 ఫీట్స్ ఉండొచ్చు. 18 to 20 ఫీట్స్ విగ్రహం ఇది. అండ్ ఈ చేతిలో లడ్డు అండ్ ఒక చేయి ఆశీర్వాదం ఇస్తున్నట్టు, 2 చేతుల్లో మంచి మన విఘ్నేశ్వరునికి సంబంధించిన ఆయుధాలు కూడా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే సింహాసనం మీద కూర్చున్నాడు కదా. ఇక్కడ చూడండి మంచి లుక్ అనేది ఉంది. బ్యాక్గ్రౌండ్ డ్రాప్ కూడా ఇక్కడ సింహాన్ని ఇచ్చారు ఈ విగ్రహానికి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదే లైన్ లో చాలా విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి రండి. మనము ధూల్పేటలో ఎక్కడ చూసిన విగ్రహాలు కనబడుతూనే ఉంటాయి. పెద్ద విగ్రహాలు అయితే ఉంటాయి అనమాట. చిన్నవని కూడా కాదు, చాలా పెద్ద విగ్రహాలు ఈ గల్లీలోనే తయారు చేస్తూ ఉంటారు. అండ్ మనం మొన్న వచ్చాం కదా, అదే ప్లేస్ అన్నమాట. అక్కడనే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి నితిన్ సింగ్ మూర్తి కళాకారు వాళ్ళది అనమాట. మొన్న చూసాం కదా మనము. విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ తయారైపోయినాయి. ఇంకా వీటికి రంగులు వేసే వర్క్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడికి వెళ్తే ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి. కూడా చూద్దాం. ఒకసారి వెళ్దాం రండి. అయితే మనం మొన్న వచ్చాం కదా సుందర్ కళాకారు వాళ్ళ విగ్రహాల దగ్గరికి. అయితే మొన్న వచ్చేసి వర్క్ నడుస్తూ ఉంది. విగ్రహాలు ఇంకా తయారు కాలేదు. బట్ ఈ రోజు అయితే మొత్తానికి అయితే విగ్రహాలు అయితే మంచి థీమ్ తోటి ఎక్సలెంట్ విగ్రహాలు తయారైపోయినాయి. ఒకసారి చూడండి మీరు. ఇక్కడ ఒక 6 ఉన్నాయి అనుకుంటా. ఆ 6 కూడా ఎంత యూనిక్ థీమ్ తో ఉన్నాయి, ఎంత బాగున్నాయి ఒకసారి చూడండి మీరు. ఇక్కడ చూడండి, మన బొజ్జగన్పై మధ్యలో ఉన్నాడు. ఇక్కడ పైన వచ్చేసి మన శివయ్య. అండ్ ఇక్కడ వచ్చేసి మన బ్రహ్మ, విష్ణువు అండ్ అమ్మవార్లు. చాలా బాగుంది చూడడానికి కూడా. సూపర్ థీమ్ అనమాట. ఈ విగ్రహం వచ్చేసి ఉండొచ్చు ఒక 25
టు 30 ఫీట్ అనమాట పైన వరకు చూసుకుంటే. అండ్ మన బొజ్జగన్పై కూర్చొని ఉన్నాడు. అండ్ చూడండి ఇక్కడ మూషికుడు అనమాట. సో సూపర్ అంటే సూపర్బ్ థీమ్ అనమాట. చూడడానికైతే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత అంటే అంత బాగుంది చూడండి. తొండం కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. తొండం ఇంకా తిరిగింది ఇట్లా రౌండ్. అండ్ 2 చేతుల్లో, ఒక చేతిలో మంచిగా స్వామివారు పువ్వు పట్టుకున్నారు, ఒక చేతిలో స్వామివారికి సంబంధించిన ఒక ఇది. అండ్ ఇక్కడ అమ్మవార్లను చూసుకుంటే ఈ వీణ వాయిస్తున్న థీమ్ అనమాట నించొని ఉంది. అసలు దీనికి రంగులు వేసినప్పుడు చూడాలి అసలు వేరే లెవెల్ అనమాట. పైన చూడండి ఒకసారి శివయ్యని ఎంత మంచిగా నిలబెట్టారో అసలు సూపర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మంచి యూనిక్ థీమ్ అనమాట. సూపర్ అంటే సూపర్ విగ్రహం ఉంది ఇక్కడ. ఒకసారి చూడండి, 2 కళ్ళు సరిపోవట్లేవు. సుందర్ కళాకారు దగ్గర అయితే మంచి విగ్రహాలు అనమాట. సూపర్ విగ్రహాలు అయితే తయారవుతాయి. ఇంకొకటి ఏంటంటే మనము మన గల్లీలో పూజించే విగ్రహాన్ని కూడా ఇక్కడ బుక్ చేయించుకొని మరి తయారు చేయించుకుంటారు. మాకు ఈ థీమ్ లో కావాలి, ఇలా రెడీ చేయాలని చెప్పేసి. సో చూడండి, ప్రతి ఒక్క విగ్రహం ఒక యూనిక్ థీమ్ అనమాట. ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంది చూడండి మీరు. అండ్ ఇక్కడ అమ్మవారు కూర్చున్నారు. అండ్ పైన వచ్చేసి మనకు నారద మహర్షి ఉన్నారు. అండ్ ఈతల సైడ్ వచ్చేసి గరుడ. సో గరుడ మొత్తం ఉందన్నమాట. పైన వచ్చేసి మొత్తం ఇంకా మనకు పడగలెత్తిన పాములు అయితే ఇచ్చారు. నాగదేవునికి సంబంధించింది విగ్రహం పైన 5 పడగలెత్తిన నాగపాముని అయితే ఇచ్చారు. అసలు వేరే లెవెల్ అనమాట. క్రాసింగ్ లో కూర్చున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన స్వామివారు కూర్చుంది కూడా మొత్తం సింహాసనం మీద. ఇక్కడ చూడండి మీరు, మొత్తం మనకు నాగపాముకి సంబంధించిన సింహాసనం మీదనే స్వామివారు కూర్చున్నారు. అసలు సూపర్ అనమాట. ఇంకొకటి గమనించలేదు, స్వామివారి మెడలో ఉన్న హారం కూడా చూడండి పాముకు సంబంధించిన అదే ఇచ్చారు ఇక్కడ చూడండి. దీనికి రంగులు వేసినాక ఒకసారి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు కూడా ఎంత చూడడానికి సూపర్గా ఉంటాయి విగ్రహాలు ఇవి. అండ్ ఇక్కడ చూడండి, స్వామివారు చేతిలో వీణ వాయిస్తున్నారు. 4 చేతులతోటి చేతిలో వీణ ఉంది. అండ్ స్వామివారు ఎంత బాగుంది చూడండి. స్వామివారి తొండం మీద ఋషులు మునులకు సంబంధించిన థీమ్ అయితే ఇచ్చారు. దాదాపు ఒక 8 or 7 ఇచ్చారనమాట. మొత్తం మునివర్యులు పద్మాసనంలో కూర్చొని ఉన్నారు. అండ్ స్వామివారి చూడు పొట్ట అయితే ఎంత పెద్దగా ఇస్తారంటే, అసలు పొట్ట తయారు చేసేదంటే మన ధూల్పేటలోనే అనమాట. ఎందుకంటే మనం వినాయకుడు అంటేనే పెద్ద పొట్ట ఉండేటట్టు చూసుకుంటాం. అయితే ఆ లంబోదరుని అయితే ఎంత బాగా చేశారంటే సూపర్ అనమాట. అండ్ మనకు స్వామివారి తల మీద ఉన్న కిరీటంలో చూసుకుంటే మంచిగా ఒక ఇది కూడా ఇచ్చారు, పూర్ణకుంభం టైపు. అండ్ పెద్ద పెద్ద చెవులు, పెద్ద పెద్ద చేతులు. అండ్ ఈ వీణ వాయిస్తున్న థీమ్, ఇంకా వీణ సగమే తయారైంది, ఇంకా మొత్తం తయారైతే మాత్రం ఈ చేతి వరకు ఉంటుంది. అసలు సూపర్ అనమాట. చూడడానికి ఎంత బాగుంది చూడండి ఈ విగ్రహానికి సంబంధించి. సుందర్ కళాకారు దగ్గర ఉన్న విగ్రహాలు అయితే మంచి యూనిక్ థీమ్తో ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ చేతిలో వచ్చేసి మనం లడ్డు పెట్టుకుంటాం. పక్కా మనకి ఏంటంటే ధూల్పేటలో తయారు చేసే ఆల్మోస్ట్ 90% విగ్రహాలలో పొట్ట అండ్ చేయి మాత్రం కంపల్సరీ ఉండాల్సింది, ఎందుకంటే మనం లడ్డు పెడతాం కాబట్టి. అయితే ఈ విగ్రహాన్ని మనం చూస్తే గనక స్వామివారి యొక్క జన్మ ఎలా స్టార్ట్ అయింది అనేసి మొత్తం ఒక్క విగ్రహంలోనే మొత్తం చూయించేశారు. ఒకసారి మీరు గమనించండి. పార్వతీదేవి ముందుగా స్వామివారిని తయారు చేసే ప్రక్రియ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? చిన్న బాబులా స్వామివారిని తయారు చేస్తారు. ఆఫ్టర్ దట్ ఆ కథ ఉంటుంది కదా, ఆ కథకు సంబంధించి మొత్తం అనమాట. అయితే స్వామివారు వచ్చేసి మన విఘ్నేశ్వరుడితోటి శివుడు వచ్చేసి గొడవపడి తలనైతే నరికేస్తాడు. సో అమ్మవారు చూడండి పైన తల నరికేసినట్టు పట్టుకొని ఉన్నారు. తర్వాత స్వామివారు వచ్చేసి తల పోయిన తర్వాత మన ఏనుగు యొక్క తలను స్వామివారికి అమర్స్తారు. అగో ఇది చూడండి. మొత్తం ఆల్మోస్ట్ అంత స్టోరీ వచ్చేసి ఈ విగ్రహంలో అయితే మనకు ఇట్లా కళ్ళకు కట్టినట్టు అయితే ఉట్టిపడేలా తయారు చేశారు. అసలు చూడడానికి అయితే వేరే లెవెల్. అండ్ స్వామివారు కూడా ఈ ఇంత పెద్ద భారీ విగ్రహంలో కూడా ఒక చిన్న స్వామిలానే కనిపిస్తున్నారు. అండ్ 2 చేతులతో ఆడుతున్నట్టు, అండ్ 2 చేతులు, ఒక చేతితో ఆశీర్వాదం ఇస్తున్నారు, ఇంకో చేతిలో లడ్డు అనమాట. అండ్ ఇంకోటి వచ్చి స్వామివారి బ్యాక్ డ్రాప్ కూర్చున్నది అయితే ఇక్కడ వచ్చేసి మనకు నందీశ్వరుని ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి సింహాన్ని ఇచ్చారనమాట. ఒకసారి చూడండి మీరు.
అసలు ఎంత బాగున్నాయి విగ్రహాలు. సూపర్బ్ అంటే సూపర్ విగ్రహాలనమాట. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. పెద్ద అంటే పెద్ద పెద్ద విగ్రహాలనమాట. ఒకసారి మొత్తం మీరు చూడండి కింద నుంచి పైన వరకు. మూషిక వాహనాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. స్వామివారి వాహనాన్ని అండ్ మొత్తం మన 2 అవతల ఇవతల పక్క స్వామివారి మనకు శివుడినిచ్చారు. మొత్తం మన శివయ్యను అండ్ లక్ష్మీ దేవతను అండ్ ఈ విగ్రహంలో దాదాపు ఒక 3 చోట్ల మన శివయ్య మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. దీనికి రంగులేసిన తర్వాత అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. ఇంకొక 2 వీక్స్‌లో రంగులు కూడా వేస్తారు. అప్పుడు కూడా ఒకసారి చూద్దాం మనము. అండ్ ఈ విగ్రహాన్ని మనం ఇంతకుముందు వీడియోలో చూసాము. సేమ్ అదే అన్నమాట. అండ్ ఇదొచ్చేసి ఇంకా కొంచెం ఇది కూడా చూసేసాం మనం ఇంతకుముందే. ఇందులో కూడా మనకు స్వామివారు మనము జల్పల్లిలో చూసాం కదా, అదే థీమ్ అనమాట. జల్పల్లిలో కూడా సుందర కళాకారు వాళ్ళ ఇంకో సెట్ ఉంది. అక్కడ తయారు చేసిన విగ్రహాలు ఇక్కడ అనమాట. అంటే ఇక్కడ మొత్తం వచ్చేసి స్వామివారిని దశావతారాల్లో చూపిస్తున్నారు మనకు. మొత్తం 10 అవతారాలు మన విఘ్నేశ్వరునికి 10 అవతారాలు ఉట్టి పట్ల తయారు చేస్తున్నారు అనమాట. ఇది కూడా చూడండి ఎంత బాగుంది విగ్రహం. చూడడానికి అయితే చాలా అంటే చాలా మంచి విగ్రహాలు అనమాట. ఒక్కసారి చూడండి మీరు. అండ్ డిజైనింగ్ కూడా చూడడానికి ఫినిషింగ్ చాలా బాగుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ విగ్రహం అయితే విష్ణుమూర్తి 10 అవతారాలు అనమాట. ఇవి చూపించేసాం. ఇదైతే ఇక్కడ సుందర కళాకారు వాళ్ళ షెడ్ లో ఉన్న విగ్రహాలు. వేరే దగ్గరికి వెళ్ళి ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా రండి మీరు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనకి ఏ విధంగా కావాలి విగ్రహాలు కూడా తయారు చేసి ఇస్తారు కాబట్టి ఒకసారి మీరు కాంటాక్ట్ చూసుకుంటే ఒకవేళ ఈ విగ్రహాలు ఎవరికైనా నచ్చుంటే ఇప్పుడు మనం ప్రీ బుకింగ్ కూడా నడుస్తున్న బుక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట విగ్రహానికి సంబంధించి. అయితే మనం ధూల్పేటలో ఉన్న ఏ గల్లీలో తిరిగినా కానీ గల్లీకి మనకు విగ్రహాలు కనబడతాయి అన్నమాట. చూడండి, అంటే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం కాబట్టి చూస్తున్నాం. మేము ఏ గల్లీకి పోయినా గల్లీ విగ్రహాలు ఎక్కడికక్కడ చూడండి మీరు. ఇంటి ముందు ఒక విగ్రహం, ఇంటి వెనకాల కొన్ని విగ్రహాలు, అలా మొత్తం విగ్రహాల తయారీ అండ్ విగ్రహాలని గల్లీలో పెట్టడం ఇవే నడుస్తూ ఉంటాయి. ధూల్పేట అంటేనే వినాయకుల విగ్రహాలకు పెట్టింది పేరు అన్నమాట. ఎన్నో రకాల వెరైటీ విగ్రహాలు అన్నమాట. చాలా అంటే చాలా యూనిక్ థీమ్ తోటి మంచి విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసి ఈ మనకు బొజ్జ గణపయ్య తయారు చేసేది ఓన్లీ మన ధూల్పేటలో మాత్రమే బొజ్జ గణపయ్యలను తయారు చేస్తారు. ఇక్కడ నుంచే బొజ్జ గణపయ్యలు అనేది స్టార్ట్ అయ్యాయి అనమాట. సో చూడండి మీరు, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ గలిలో వెళ్ళినా కానీ విగ్రహాలే కనబడతా ఉంటాయి. మొత్తం విగ్రహాల తయారీ అవుతా ఉంటుంది. చూడండి, ఇక్కడ విగ్రహాలు కూడా తయారైపోయినాయి. వాటికి రంగులు వేయడం ఆల్మోస్ట్ కొంచెం తయారైనాయి. ఇంకొకటి ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు ఏంటంటే కవర్ కప్పేసి పెట్టేస్తారు. అయితే మేము జస్ట్ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం. గల్లీ అనమాట. ఏ గల్లీలో ఏ విగ్రహం ఉంటుందో నాకు తెలీదు, బట్ చూడడానికి వెళ్తున్నాం. ఎంత మంచి విగ్రహాలు తయారు చేస్తున్నారంటే సూపర్ విగ్రహాలు తయారవుతా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, విగ్రహానికి సంబంధించి మొత్తం ఆరెంజ్ పెయింటింగ్ అయితే అవుతుంది. చూడండి, పెద్ద విగ్రహం అయితే తయారవుతుంది. ఒకసారి లోపలికి రండి. చూడండి, మొత్తం ఇక్కడ కూడా మంచి యూనిక్ థీమ్ తోటి విగ్రహం అయితే తయారు చేస్తున్నారు. అండ్ కలరింగ్ కూడా అవుతా ఉంది. ఒక్కసారి చూడండి, మనకు ఇది వచ్చేసి పూరి జగన్నాథ్ స్వామి యొక్క థీమ్ లో వస్తుంది అనమాట. పైన పూరి జగన్నాథ్ స్వామి ఉన్నారు అండ్ ఇరువైపుల అమ్మవార్లు అండ్ మధ్యలో బొజ్జ గణపయ్య. మంచి ఎక్సలెంట్ థీమ్ అనమాట. మొత్తం కలరింగ్ కూడా మొత్తం ఆరెంజ్ కలరే వచ్చేసింది. సో ఇంకా డిఫరెంట్ వేస్ లో కూడా తయారు చేసే స్కోప్ ఉంటుంది కాబట్టి ఇది మొత్తం పూర్తి అయినాకనే మనం చూసుకోవచ్చు. పైన మాత్రం మనకు పూరి జగన్నాథుడు ఉన్నాడు. ఒక్కసారి చూడండి, ధూల్పేటలో వస్తే మాక్సిమం నేను ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేస్తాం. మీకు ఒక 15 or 20 minutes వీడియో మేము ఇస్తామేమో కానీ, ఎందుకంటే ఇవి చూస్తూనే ఉంటాం అన్నమాట. మొత్తం చూడడము అసలు మొత్తం పాయింట్ టు పాయింట్ ఎంత మంచి డిజైన్స్ వేస్తారంటే చూడడానికైతే అసలు 2 కళ్ళు సరిపోవు. చూడండి, మనం ఏ గల్లీ పడితే ఆ గల్లీ వస్తున్నాం. గల్లీ విగ్రహాలు కనబడుతూనే ఉన్నాయి. మనకు విగ్రహాలు ఉంటూనే ఉంటాయి. అందుకని చాలా మంది అసలు వినాయక చవితి వచ్చిందంటే ధూల్పేట్, ఎన్నో సాంగ్స్ కూడా ఉన్నాయి ధూల్పేట్ మీద. ధూల్పేట్ నుంచి విగ్రహం తెచ్చుకోవడం అలాంటి చాలా సాంగ్స్ కూడా ఉన్నాయి అనమాట. అదే అంటున్నాను కదా, ధూల్పేట్ అంటే విగ్రహాలకు పెట్టింది పేరు. ఏ గల్లీ చూసినా ఎక్కడ చూసినా విగ్రహాలే తయారు చేస్తూ ఉంటారు. ధూల్పేటలో ఆల్మోస్ట్ చాలా రకాల విగ్రహాలు, యూనిక్ థీమ్. మనకి ఏ థీమ్ లో కావాలంటే కూడా ఆ థీమ్ లో మనకు తయారు చేసి ఇస్తారు. అండ్ చూడండి, ఇదో గల్లీ. ఈ గల్లీకి రాగానే మనకు విగ్రహాలు కనబడుతున్నాయి. అయితే చూడండి, ఇక్కడ కూడా అంటే కొన్ని ప్లేసెస్ ఏంటంటే ఒకటే థీమ్ అనుకుంటారు. ఆ థీమ్ కి సంబంధించి ఒక 50 నుంచి 60 విగ్రహాలు కూడా తయారు చేస్తారు. ఇప్పుడు చూడండి, మొత్తం ఒక్కటే విధంగా ఉండే విగ్రహాలు అన్నమాట. సో రీసెంట్ గానే తయారు చేశారు. ఇప్పుడు 2-3 రోజులు అవుతుంది అనుకుంటా. దీన్ని మొత్తం ఇప్పుడు ఎండబెట్టేస్తున్నారు. ఇది అయినాక దీని మీద మొత్తం ఇంకా వేరే అవి ఉంటాయి కదా, పెయింటింగ్ వేయడము, తర్వాత రంగులు వేయడము, అవన్నీ ఉంటాయి అన్నమాట.
అండ్ మొత్తం ఇంకా చూడండి ఈ విగ్రహంలో అయితే కొన్ని మనకు కళ్ళ ముందే కనబడుతున్నాయి. చెవుల దగ్గర మత్స్యావతారాలు, ఎదుటి మీద మనకు నరసింహ అవతారం అండ్ చేతి మీద డిఫరెంట్ అవతారాలు అయితే స్వామివారి మీద అయితే తయారు చేశారు. చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇది చూడడానికి కూడా మనకు అంత టైం కుదిరేలా లేదు. ఎందుకంటే అక్కడిక్కడ మొత్తం గోడ ఉండటంతో మొత్తం విగ్రహం కనబడట్లేదు. కానీ విగ్రహం మాత్రం చాలా బాగుంది. ఇంకో వీడియోలో అయితే విగ్రహానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం చూడడానికి ఇక్కడ అనుకోగా లేదనమాట. ఇంకో గల్లీకి వెళ్దాం, అక్కడ కూడా ఎలాంటి విగ్రహాలు ఉందో అవి కూడా చూద్దాం. ఒకసారి అయితే రండి. చూడండి ఇంకో గల్లీకి వస్తాం, మనం ముందర కూడా చూడండి విగ్రహాలు కనబడుతున్నాయి. అంటే మనం ఏ గల్లీకి తిరిగినా విగ్రహాలు కనబడతా ఉంటాయి. ధూళిపేటకి వచ్చామంటే మాక్సిమం మనం విగ్రహాలు కవర్ చేయడానికి వచ్చాం కాబట్టి చూడండి ఇక్కడ కూడా విగ్రహాలు తయారు చేసి ఈ చిన్న గల్లీలో కూడా పెట్టారు. చూడండి ఎన్ని రకాల విగ్రహాలు ఇక్కడైతే ఉన్నాయో, చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మొత్తం కవర్ కప్పేసి ఉంది అనమాట. మేమైతే కవర్ కప్పినవి అయితే చూపిస్తలేము, ఎందుకంటే కవర్ కప్పిలో అంత క్లారిటీ ఉండదు అనమాట. సో ఓపెన్ గా ఉన్నవే విగ్రహాలు అయితే చూపిస్తున్నాను నేను ప్రజెంట్ మీకు. ఏ గల్లీకి వెళ్ళినా విగ్రహాలే ఉంటాయి. గల్లీలో విగ్రహాలు తయారు చేస్తారు అండ్ మనకు పంపిస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చిన్న ఒక 8 feet 10 feet విగ్రహాలు ఇవన్నీ. సో వీటిది కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. నార్మల్ 50% రంగులు వేయడం కూడా, పెయింటింగ్ వేయడం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయింది. ఇంకా మిగతా వర్క్ కూడా చేస్తారు. ఇక్కడ చూడండి మనం ధూళిపేటలో ఏ గల్లీకి వచ్చినా గల్లీ విగ్రహాలు కనబడతాయి. చూడండి ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. అంటే కవర్ కప్ ఉన్నాయి కాబట్టి మనం చూడడానికి, అంటే వాళ్ళు ఇప్పుడే పెయింట్ వేసి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, అది ఓపెన్ చేసి చూపించలేము, అందుకని నేను చూపించట్లేను. బట్ ఆల్మోస్ట్ మీకు అన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. అయితే ఇది వచ్చేసి కాలభైరవ స్వామి థీమ్ తో ఉన్న విగ్రహం అనమాట. చూడండి తొండం మీద కూడా శివలింగాలు, అంటే మనకు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, జ్యోతిర్లింగాలను అయితే తొండం మీద వేసారు. ఒక్కటి చూసుకోండి మీరు, మనకు ఉన్న జ్యోతిర్లింగాలకు అన్నిటికి సంబంధించిన విగ్రహాలు ఎలా ఉంటాయి, గర్భగుడిలో మనకు శివయ్య ఎలా దర్శనమిస్తున్నాడో వాటికి సంబంధించిన మొత్తం థీమ్ అయితే తొండం మీద వచ్చేసింది. అండ్ మొత్తం మెడలో కపాలాలు సంబంధించినవన్నీ, నాగపాములు, ఎక్కడికక్కడ స్వామివారు అయితే కాలభైరవ స్వామి అవతారంలో అయితే మనకి ఈసారి దర్శనం ఇవ్వబోతున్నాడు ఇక్కడ. అండ్ శివయ్యకు ఉన్నట్టే సేమ్ స్వామివారు ధరించే దుస్తులు అండ్ అవన్నీ అన్నమాట. మొత్తం బ్రహ్మ, విష్ణువు, శివయ్య ముగ్గురు కలిపిని ఈ విగ్రహం అయితే తయారైపోయింది ఆల్మోస్ట్. వీటికి రంగులేసే పనులు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది విగ్రహం. కవర్ కప్ ఉంది కానీ చూడడానికి అయితే ఎంత బాగుందంటే సూపర్ విగ్రహం అన్నమాట. ఇది కూడా సేమ్ మనకు కాలభైరవ స్వామి థీమ్ తోటే వస్తున్న విగ్రహం అన్నమాట. శివయ్యకి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తారు. అండ్ చూడండి మొత్తం విగ్రహం చూసుకుంటే మనకు శివయ్య థీమ్ తోటి తల మీద గంగమ్మను ఇచ్చారు. అండ్ శివ వచ్చేసి మనకు నందీశ్వరుడి మీద కూర్చొని ఉన్నాడు. అండ్ 4 చేతుల్లో స్వామివారికి సంబంధించినవి మొత్తం ఆయుధాలు, ఒక చేతిలో మనకు లడ్డు పెట్టేది ఉంటుంది. అండ్ మెడలో చూడండి, మెడలో మొత్తం ఇంకా కపాలాలతో సంబంధించిన మొత్తం మాల ఒకటి స్వామికి. అండ్ స్వామివారి మొత్తం బ్యాక్ డ్రాప్ చూసుకుంటే మొత్తం నాగుపాము పడగలే ఉన్నాయన్నమాట. ఎంత మంచి విగ్రహాలు అయితే అంత మంచి విగ్రహాలు తయారు చేస్తారు ఇక్కడైతే. చూడండి ఎంత బాగున్నాయి, సూపర్ అన్నమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత మంచి విగ్రహాలు తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా వేరే థీమ్ తోటి విగ్రహం తయారు చేసి పెట్టేశారు. అండ్ లోపల కూడా విగ్రహాలు తయారు చేసే పని అవుతూనే ఉంది. అండ్ చూసారు కదా ఎంత బాగున్నాయి విగ్రహాలు చూడడానికి. లోపల కూడా విగ్రహం తయారవుతుంది, అది కూడా చూద్దాం అనుకుంటారండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా రకాల విగ్రహాలు అయితే తయారైపోయినాయి. చూడండి మీరు, విగ్రహానికి సంబంధించిన పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. సూపర్ విగ్రహాలు తయారు చేస్తున్నారు. అండ్ మంచి యూనిక్ థీమ్ తోటి స్వామివారు మంచి సింహాసనం మీద కూర్చున్నారు. 2 కాళ్ళు అండ్ 4 చేతులు, పెద్ద పొట్ట, తొండం కూడా చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకాల తొండం ఉందన్నమాట. కొంతమందికి రైట్ సైడ్ లో ఉంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ సైడ్ లో బాగుంటుంది కదా. సో అలా ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే విగ్రహాలు అయితే తయారవుతా ఉన్నాయి. అండ్ చాలా రకాల విగ్రహాలు అయితే తయారైతేనే ఉన్నాయి స్వామివారికి సంబంధించి. మనం ధూళిపేటలో ఏ గల్లీకి వెళ్ళినా విగ్రహాలు తయారు అవుతూనే ఉంటాయి అన్నమాట. మొత్తం మనకు ఎక్కడ గుజరాత్, రాజస్థాన్ అండ్ చాలా మహారాష్ట్ర నుంచి కళాకారులు అయితే వస్తారు. ఇక్కడ కూడా చాలా రకాల విగ్రహాలు అయితే తయారైపోతా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక దగ్గర తయారు చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే వీటిని ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేసి కలరేస్తారు, లేకపోతే ఇక్కడే మొత్తం పని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు మనం ధూళిపేటలో చాలా రకాల విగ్రహాలు ఉంటాయి. ఇంకొన్ని విగ్రహాల దగ్గరికి వెళ్దాం. అయితే మనం ఇంకో గల్లీకి వచ్చేసాం. ఆ గల్లీలో చూడండి మొత్తం ఇదంతా రోడ్ అంతా విగ్రహాలే ఉన్నాయన్నమాట. చాలా విగ్రహాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించినవి కూడా మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఒకసారి. రండి, ఏ థీమ్ తో ఉన్నాయి, ఎలా ఉన్నాయి విగ్రహాలు, ఎంతవరకు పూర్తయ్యాయి అని చెప్పేసి.
అయితే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ విగ్రహాల తయారీ పని అయితే కంప్లీట్ అయిపోయింది. విగ్రహాలు తయారు చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని పెండింగ్ లో ఉండే వర్క్స్, అంటే చేతులు అండ్ తొండం అలాంటి పనులు కొంచెం పెండింగ్ లో ఉంటాయి. అయితే ఈసారి ఏంటంటే ఆల్మోస్ట్ విగ్రహాలకు సంబంధించిన వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటికి ఏంటంటే అవి ఫినిషింగ్ ఉంటుంది కదా, అవి చేయడం అండ్ పెయింట్ వేయడం, ఆ వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల విగ్రహాలు అయితే తయారు చేస్తా ఉన్నారు. మనం ఏ గల్లీకి వెళ్ళినా, ఏ గల్లీ తిరిగినా కానీ విగ్రహాలు విగ్రహాలు విగ్రహాలు. ధూళిపేటలో అయితే ఏ గల్లీకి వెళ్ళినా విగ్రహం. చూడండి లోపల కూడా జస్ట్ నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, కానీ విగ్రహాలు అయితే తయారవుతూనే ఉంటాయి. లోపల మనం వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండవు, బట్ ఉన్న ప్లేస్ లోనే మంచి మంచి విగ్రహాలు అనేది తయారు చేస్తారు. అండ్ ఇక్కడ కూడా చూడండి మంచి విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు. లోపల కూడా విగ్రహాలు తయారు పని, అంటే మనం ఏ షెడ్కి వెళ్ళినా, ఈ గల్లీలో ఏ గల్లీకి తిరిగినా కానీ విగ్రహాలు తయారు పని అయితే నడుస్తూ ఉంటాయి. చూడండి విగ్రహం మొత్తం తయారైపోయింది. దానికి ఇప్పుడు మనం వాళ్ళు ఎన్ని లేయర్స్ పెయింటింగ్ వేస్తారో అన్ని లేయర్స్ వరకు నడుస్తూనే ఉంటది అనమాట. అండ్ లోపల విగ్రహం, ఇంకొక విగ్రహం తయారు చేసే వరకు అవి కూడా నడుస్తా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తారు కదా, ఆ ఆర్డర్ కి సంబంధించి కూడా విగ్రహాలు వీళ్ళు ఇప్పుడు తయారు చేసే వాళ్ళలో ఉంటారనమాట. మొన్న మనం చాలా ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే మేము శివయ్య థీమ్ విగ్రహం కావాలని వచ్చాము, అది కూడా తయారు చేస్తామనేసి అన్నారు. మేము ఆర్డర్ ఇవ్వడానికి వచ్చామనేసి అయ్యప్ప స్వామి థీము, అలా కొంతమంది వాళ్ళకి నచ్చిన థీమ్ తోటి విగ్రహాలు తయారు చేయించుకుంటారు. అయితే ఏ థీమ్ అయినా కానివ్వండి, మనం అడిగినట్టు మనం కోరినట్టు విగ్రహాలు తయారు చేసి ఇక్కడైతే ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద ప్లేస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోనే చిన్న విగ్రహాలు తయారు చేస్తారంటే, మొత్తం పెద్ద విగ్రహాలు తయారు చేస్తే చిన్న విగ్రహాలు ఎవరు తయారు చేస్తారు మరి. సో ఒకసారి లోపల చూడండి, లోపల కూడా ఒక యూనిక్ థీమ్ తోటి ఒక విగ్రహం అయితే తయారవుతుంది. ఒకసారి లోపలికి రండి, ఇక్కడ కూడా ఒక మంచి విగ్రహం అయితే తయారు చేస్తుంది. చూడండి ఇక్కడ ఎంత బాగుంది. ఇది కూడా చూడడానికి అయితే సూపర్ విగ్రహం అన్నమాట. అంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తే మాత్రం ఇలాంటి మంచి మంచి విగ్రహాలు అయితే తయారు చేస్తారు. చూడండి ఇప్పుడు రీసెంట్ గానే తయారు చేసిన విగ్రహం ఇది. ఇది కూడా చూడండి పెద్ద తాబేలు, మనకు ఏవో అంటారు కానీ నాకు అంతా గుర్తు రావట్లేదు. తాబేలు మీద కూర్చొని ఉన్నారు. ఆయన ఇక్కడ ముచ్చుక వాహనం స్వామివారి చూడండి ఎంత బాగుంది. మనం ఇంతకుముందు చూసిన థీమ్తో ఇక్కడ కూడా విగ్రహం తయారవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే స్వామివారి నించొని ఉన్నారు, డమరుక మీద నించొని, కింద కూడా నాగపాము ఇచ్చారు. అండ్ స్వామివారి బ్యాక్ డ్రాప్ నెత్తి మీద కూడా 3 నాగులు ఇచ్చారు. ఎంత బాగుంది. స్వామివారికి మళ్ళీ త్రిశూలం, అసలు చూడడానికి అయితే అసలు 2 కళ్ళు జరిపోవు, అంత మంచి విగ్రహాలు తయారు చేస్తారు ఇక్కడ. సో మనకి ఏదైనా విగ్రహం కావాలి అండ్ మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ తయారు చేసి కూడా ఇస్తారు. సో అంత మంచి మంచి విగ్రహాలు తయారు చేస్తారు ధూళిపేటలో. మొత్తం ఇంకెక్కడికక్కడ మొత్తం విగ్రహాలు తయారు చేసే వర్క్ నడుస్తుంది. ఇంకొక 1 month లో పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. పెయింటింగ్ వేసే వర్క్ కానివ్వండి, అది వేసినాక అయితే ఇంకా మంచి లుక్ అయితే మనకు విగ్రహాలు ఇస్తాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం విగ్రహాలు తయారైపోయాయి. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే పెయింటింగ్ వేసే వర్క్ కూడా అయిపోతుంది, సగం సగం పెయింటింగ్ కూడా వేసేస్తారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మంచి విగ్రహాలు అయితే తయారు చేసేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే లోపల మొత్తం ఇక్కడ తాళం వేసింది కాబట్టి లోపల కూడా వాళ్ళకు ఉన్న ప్లేస్ లో అయితే మంచి స్పేస్ లో వాళ్ళు విగ్రహాలు తయారు చేసే పని పెట్టుకుంటారు. సో ఇది సీజన్ కాబట్టి చాలా రకాల విగ్రహాలు అయితే వీళ్ళు తయారు చేస్తూనే ఉంటారు. పెద్ద విగ్రహాలు కానివ్వండి, చిన్న విగ్రహాలు మొత్తం ఇక్కడ నుంచే సప్లై అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడే వర్క్ నడుస్తూ ఉంటది. అండ్ చూడండి ఈ గల్లీలో చూసుకుంటే కూడా, ఈ గల్లీలో కూడా మొత్తం విగ్రహాలకు సంబంధించిన వర్క్ నడుస్తుంది. విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ, ఒకసారి వెళ్దాం పదండి. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం ఈ గల్లీలోకి వెళ్ళిన గల్లీ విగ్రహాలు తయారు చేస్తున్న విగ్రహాలు, చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ మొత్తం స్వామివారిని తయారు చేసేసి పెట్టేశారు. వీటికి రంగులు వేయడం, మనం ఎంత లోపలికి వెళ్ళినా కానీ విగ్రహాలు కనబడుతున్నాయి. పెద్ద పెద్ద విగ్రహాలు, చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాలు, అన్ని సైజ్ విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి మనము కొన్ని ప్లేసెస్ లో యూనిక్ థీమ్ తోటి వేరే వేరే డిజైన్ల విగ్రహం చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం వేరే థీమ్ తో వచ్చింది విగ్రహం. లోపల ఇంకా మంచి మంచి విగ్రహాలు తయారు చేసే వర్క్ నడుస్తూనే ఉంది. లోపల కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా విగ్రహాలు కనబడుతూనే ఉన్నాయి మనకు. ఇప్పుడు మనం ధ్రువ్ సింగ్ కళాకారు వాళ్ళ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కూడా చాలా మంచి యూనిక్ విగ్రహాలు అయితే తయారు చేస్తారు. సో ఏ రకాల విగ్రహాలు ఉన్నాయో కూడా చూద్దాం. ఒకసారి లోపలికి రండి. చూడండి ఇక్కడ విగ్రహం తయారు చేసే వర్క్ నడిచింది. అండ్ దానికి సంబంధించి మొత్తం అది రిమూవ్ చేసే ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. సో చూడండి ఎంత మంచి విగ్రహం ఉంది ఇక్కడ. చూడడానికి అయితే చాలా హంసకు సంబంధించిన సింహాసనం మీద స్వామివారు కూర్చొని ఉన్నారు, ఉజ్జగన్ పై అనమాట. ఇంత మంచి యూనిక్ థీమ్ అనమాట. డిజైన్ చూడండి, స్వామివారి పైన ఉన్న దుప్పటా చూడండి ఎంత బాగుంది. విగ్రహాలు అయితే మంచి మంచి విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ధ్రువ్ సింగ్ వాళ్ళది కూడా మంచి ఫేమ్ అనమాట. ఫేమస్ విగ్రహాలు తయారు చేస్తారు ఇక్కడ. చాలా మంచి విగ్రహాలు అయితే ఉంటాయి.
ఇక్కడ చూడండి స్వామివారి చేతిలో గద అండ్ స్వామి సింహాలున్న సింహాసనం మీద స్వామివారు కూర్చున్నారు. ఇవతల కూడా స్వామివారికి రెండు వేరే విగ్రహాలు అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ డ్రాప్ చూసుకుంటే కూడా మంచి డిజైన్ తోటి ఒక మంచి యూనిక్ థీమ్ తోటి ఉందన్నమాట. మనం జస్ట్ ఫ్రేమ్స్ లో చూస్తూ ఉంటాం కదా, ఆ ఫ్రేమ్ కి సంబంధించిన బ్యాక్ డ్రాప్ అయితే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా మంచి విగ్రహాలు అయితే ఉంది. ఇక్కడ చూడండి, అంటే డిఫరెంట్ ఒకటే కాకుండా డిఫరెంట్ విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి స్వామివారు పెద్ద విగ్రహం అన్నమాట. అటు ఇటు చూసుకుంటే మనం ఒక 20 నుంచి 25 ఫీట్ విగ్రహం ఇదంతా. సో స్వామివారు కూర్చున్నారు, 4 చేతులు, పెద్ద పొట్ట అండ్ ఇంత బాగుంటాయి. ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి లోపల, అవి కూడా చూద్దాం. ఒకసారి లోపలికి రండి మీరు. అండ్ ఇక్కడ ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళే కొద్దీ విగ్రహాలు కనబడుతూనే ఉంటాయి మనకు. మంచి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి, చూడండి మీరు. అండ్ అవతల సైడ్ ఇవతల సైడ్ స్వామివారికి సంబంధించి 2 డిఫరెంట్ విగ్రహాలను అయితే ఇచ్చారు. అండ్ కింద చూస్తే ప్రతి ఒక్క విగ్రహానికి మూషిక వాహనాన్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అటు అవతల పక్క ఇవతల పక్క సింహాలు అండ్ స్వామివారి చేతిలో గద, ఒక చేతిలో లడ్డు అండ్ అన్ని విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయి. విగ్రహాలు చూడడానికి కూడా చాలా అంటే చాలా మంచి థీమ్ తోటి విగ్రహాలు ఇక్కడ తయారు చేశారు. రూసింగ్ వాళ్ళది కూడా. అండ్ బ్యాక్ గ్రౌండ్ లో చూడండి పోయినసారి విగ్రహం ఇదన్నమాట. మొత్తం స్వామివారు మనకు నాగపాము యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. నాగపాము ఆసనం అండ్ పైన మొత్తం పడగలెత్తిన 7-8 పాముల పడగలు అండ్ స్వామివారి మధ్యలో మంచిగా కూర్చున్నారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పెయింట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా చూడడానికి చాలా అంటే చాలా మంచిగా కనబడతాయి మనకు. అండ్ ఎక్కడికక్కడ పెద్ద విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. ఇదైతే మన ఇప్పుడు ధ్రువ్ కళాకారు వాళ్ళ విగ్రహాలు కదా, ఇక్కడ కూడా ఫేమ్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా మంచి విగ్రహాలు, పెద్ద విగ్రహాలు తయారు చేస్తారు. అండ్ అవతల పక్క కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఒకసారి అయితే లోపలికి రండి. ఇదైతే ధ్రువ్ సంబంధించిన విగ్రహాలు ఇవి. వీళ్ళు కూడా మంచి భక్తి శ్రద్ధలతో విగ్రహాలు తయారు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ అమ్మవారి ఉత్సవాలు వస్తాయి కాబట్టి ఆ ఉత్సవాలకు సంబంధించి కూడా దుర్గామాత విగ్రహాలను కూడా ఈ ధూళిపేటలో చాలా రకాలుగా తయారు చేస్తారు. అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విగ్రహాల తయారీ కూడా ఒకళ్ళు ఇద్దరు చేసే వర్క్ అయితే కాదు, ఎంతో మంది కళాకారులు చాలా మంది వర్క్ చేయాల్సి ఉంటుంది. చూడండి మన బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అటు ఇటు ఈ మొత్తం షెడ్ లో ఒక 20 మంది వరకు కళాకారులు ఉన్నారు పనిచేసే వాళ్ళైతే. వీళ్ళందరూ మహారాష్ట్ర, ముంబై, గుజరాత్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. అక్కడ నుంచి వచ్చిన కళాకారులు ఇక్కడ మొత్తం విగ్రహాలు తయారు అయితే చేస్తూ ఉంటారు. ఒక్కొక్క షెడ్ లోనే 20 నుంచి 30 మంది వరకు కళాకారులు ఉన్నారు మనకు. అండ్ ఇంత మంచి విగ్రహాలు తయారు చేస్తారంటే వాళ్ళకి ఏంటంటే వెన్నతో పెట్టిన విద్య ఇదంతా. సో అందుకని చాలా మంచి విగ్రహాలు అయితే తయారు చేస్తారు. ఇప్పుడు మనం చూస్తే మొత్తం విగ్రహాల తయారీ పనులు అండ్ విగ్రహాలకు సంబంధించిన బ్యాక్ డ్రాప్స్ అండ్ ఎలాంటి థీమ్ వస్తుంది, న్యూ థీమ్ ఏముంది అన్నట్టు ఆ థీమ్స్ అన్ని వీళ్ళే క్రియేట్ చేస్తారు అండ్ తయారు చేస్తారు అనమాట. సో ఇంటి యువతల పక్క కూడా వెళ్ళి చూద్దాం. అయితే ఈ షెడ్ లో వచ్చేసి మొత్తం ముంబై స్టైల్ విగ్రహాలు ఉన్నాయన్నమాట. చాలా యూనిక్ థీమ్ తోటి స్వామివారి చూడండి ఎంత మంచి తయారు చేస్తున్నారో. సో చాలా మంచి డిఫరెంట్ థీమ్స్ తోటి అయితే ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు. మనం ఇంతకు ముందు చూసినట్లే ఇక్కడ చూడండి మొత్తం మనకు కింద నాగుపాములు పడగెత్తి మధ్యలో స్వామివారు ఉన్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవడం కూడా ఇంకా చాలా మంచి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా స్వామివారు కూర్చున్నారు. పైన వచ్చేసి మనకు నరసింహస్వామి ఉన్నారు ఈ థీమ్ తో ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారు కూర్చున్నారు. పక్కన వచ్చేసి మొత్తం నాగదేవతలకు సంబంధించిన థీమ్ అయితే పెట్టేశారు ఆ విగ్రహం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మన బుజ్జగన్పై వచ్చేసి మన లింగమయ్యకు అభిషేకం చేస్తున్నట్టు ఇక్కడ తయారు చేశారు. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా మంచి యూనిక్ థీమ్ తో విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయి. అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా చూస్తే మనం ఇక్కడ కూడా మంచి విగ్రహాలు అయితే తయారవుతా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ థీమ్ తోటి డిఫరెంట్ వెరైటీ విగ్రహాలు అయితే ఇక్కడ తయారవుతున్నాయి. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ మొత్తం డిఫరెంట్ వెరైటీ థీమ్స్ తోటి విగ్రహాలు అయితే ఈసారి మనకు అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. మొత్తం ధూళిపేటలో అన్ని రకాల విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. సో చూడండి చాలా మంచి విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. అయితే చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తుండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.